వెల్కమ్ టు వైష్ణవ్ ఫిల్మ్ కార్పొరేషన్. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే సందర్భంగా ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ సమీపంలో అభిమానులు సృష్టించిన బీభత్సవాన్ని సుమోటోగా తీసుకున్న జూబ్లీ హిల్స్ పోలీసులు దీనికి పల్లవి ప్రశాంత్ అభిమానులే బాధ్యులని గుర్తించి రైతు బిడ్డపై 6 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 147, 148, 290, 353, 427, 149 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ పై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు పెట్టారు. అంతేకాకుండా కొంతమంది అభిమానులపై కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలుస్తాడని ముందుగానే వార్తలు బయటికి రావడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కృష్ణానగర్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్నారు. ఆదివారం సాయంత్రానికే ప్రశాంత్ సొంతూరు నుంచి చాలా మంది స్నేహితులు, బంధువులు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చారు. అలాగే అమర్దీప్ అభిమానులు కూడా చేరుకున్నారు. ఇక ప్రశాంత్ అభిమానుల పేరిట కొంతమంది రోడ్డుపై హల్చల్ చేశారు. చీకట పడిన తర్వాత నానా హంగామా సృష్టించారు. వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. ఇక గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత ఒక్కో ఫైనలిస్ట్, ఇతర కంటెస్టెంట్లు బయటకు వస్తుంటే వాళ్ల కార్ల మీద దాడులు చేశారు. అమర్దీప్ తన ఫ్యామిలీతో కారులో బయటికి వస్తుంటే పల్లవి ప్రశాంత్ అభిమానులు చుట్టుముట్టారు. కారుపై దాడి చేశారు. వెనక అద్దాలు పగలగొట్టారు. తమను వదిలేయమని అమర్దీప్ తల్లి చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. ఇక అశ్విని శ్రీ కారు మీద కూడా కొందరు దాడి చేసి అద్దాలు పగలగొట్టారు. అలాగే అమర్దీప్, పల్లవి ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ కూడా జరిగింది. రోడ్డుపైనే వాళ్లు కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులపై దాడులు చేశారు. అయితే ఆర్టీసీ బస్సులపై దాడులు చేయడాన్ని ఎండీవీసీ సర్జనర్ సీరియస్ గా తీసుకున్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆర్టీసీ అధికారులు జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు పల్లవి ప్రశాంత్ అభిమానుల ప్రమేయం ఉందని గుర్తించారు. దీంతో పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన అభిమానులపై కేసు పెట్టారు. అంతేకాకుండా పల్లవి ప్రశాంత్ అభిమానుల దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో వాటిని సుమోటోగా తీసుకొని కూడా కేసు పెట్టారు. కాబట్టి త్వరలోనే పల్లవి ప్రశాంత్ చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైతు బిడ్డ ట్యాగ్ వాడడానికి వీలులేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.